పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ముద్రగడ హెల్త్ నిజంగా బాగాలేదా? ఇది మరో అన్నా చెల్లెల ఘర్షణేనా? ముద్రగడ పద్మనాభం కుటుంబంలోనూ అన్నా చెల్లెల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. ముద్రగడ పద్మనాభం కుటుంబంలోనూ మరో వైఎస్ షర్మిల, మరో కల్వకుంట్ల కవితల ఆయన కుమార్తె క్రాంతి తయారైన కామెంట్స్ వినపడుతున్నాయి. తన తండ్రి ముద్రగడ పద్మనాభం క్యాన్సర్తో బాధపడుతున్నారని, ఆయనకు సరైన వైద్యం అందించకుండా తన సోదరుడు ముద్రగడ గిరి బంధించారని క్రాంతి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. తండ్రి ముద్రగడను ఎవరు కలవకుండా సోదరుడు గిరి నిర్బంధించారని, చికిత్సకు కూడా ఆటంకం కలిగిస్తున్నారని క్రాంతి చేసిన ఆరోపణలు కేవలం కిర్లంపుడికే పరిమితం కాలేదు. ఏపీ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముద్రగడ పద్మనాభం ముఖ్యమంత్రి స్థాయి నేత కాదు, కేవలం మాజీ మంత్రి. కాపులకు ప్రతినిధిగా మొన్నటి వరకు ఉండేవారు. అయితే ఆయనకు క్యాన్సర్ ఉందని, కుమారుడు గిరి ఆయనకు చికిత్స చేయకుండా అడ్డుపడుతున్నారని క్రాంతి అనడం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే ఇది కూడా ఆస్తులకు సంబంధించిన వివాదంగానే చూడాలని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రికి ఏ పార్టీ లేదు కనుక రాజకీయ వారసత్వం కోసం మాత్రమైతే ఇది పెద్ద స్థాయిలో విభేదాలు కావు. అంతేకాకుండా 2024 ఎన్నికలకు ముందు క్రాంతి జనసేన పార్టీలో చేరిపోయారు. నాడు తన తండ్రి ముద్రగడ పద్మనాభంపైనే క్రాంతి విమర్శలు గుప్పించారు. అలాంటి క్రాంతి ఇలా క్యాన్సర్ ఉందని ఆరోపణలు చేయడంతో ఒక్కసారిగా కాపు సామాజిక వర్గంలో కలకలం బయలుదేరింది. ఎంత వైసీపీలో ఉన్నప్పటికీ ముద్రగడ పట్ల కాపు సామాజిక వర్గానికి ప్రత్యేక అభిమానం ఉంది. వారు ఓట్లు వేయకపోవచ్చు, కానీ ముద్రగడ పద్మనాభం నిరగలేని తనాన్ని ప్రశ్నించవచ్చు, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన నిజాయితీని శంకించరు. ఆయన తన మాట నెగ్గకుంటే పదవిని తృణప్రాయంగా వదిలేసిన ఘటన గతంలో అనేక సార్లు చూశారు. అదే సమయంలో ఇటీవల ఆయన వరుసగా వైఎస్ జగన్తో జరిగిన సమావేశాలకు కూడా హాజరవుతున్నారు. నిజంగా ముద్రగడ పద్మనాభానికి క్యాన్సర్ ఉంటే రాజకీయంగా యాక్టివ్గా ఉండేవారు కారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. కానీ కేవలం ముద్రగడ పద్మనాభం వెన్నుపోటు దినంలో పాల్గొనకపోవడం వల్లనే క్రాంతి ఈ ఆరోపణలు చేశారు. నిజంగా క్యాన్సర్తో పోరాడుతుంటే ఆయన ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నప్పుడు కూడా ఇది బయటపడేది అని ఆయనను అభిమానించేవారు కూడా అంటున్నారు. అదే సమయంలో ఇది కూడా అన్నా చెల్లెల మధ్య ఆస్తుల వివాదంలాగే కనిపిస్తుందని, కేవలం ముద్రగడ కుటుంబ సమస్యను కుమార్తె రోడ్డు మీదకి లాగుతున్నారని కూడా కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తం మీద ముద్రగడకు క్యాన్సర్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఆయన అభిమానులు, సన్నిహితులు చేసే ప్రయత్నం మాత్రం ఇంకా కొలిక్కి రాలేదని తెలిసింది. అయితే ప్రొటెస్ట్ క్యాన్సర్తో ముద్రగడ బాధపడుతున్నారని సన్నిహితులు చెప్తున్నారు. సన్నిహితులకు కూడా ఆయన దూరంగా ఉండడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.